బట్ యాక్చువల్గా దీనికి ఎంత బాబీ గారు డిఫరెంట్గా థింక్ చేసినట్టున్నారు, రివర్స్లో థింక్ చేసినట్టున్నారు, కొత్తగా చూపిస్తామని చెప్పి ఎప్పుడు మాకు హౌస్ హోల్డ్ క్యారెక్టర్స్లో లేదంటే డీ గ్లామ్ రోల్లో కనిపించే శ్రద్ధ ఏమో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉంది. మామూలుగా న్యాచురల్గా గ్లామర్గా ఉండే ప్రజ్ఞ ఏమో దీంట్లో ఎంత డీ గ్లామ్గా ఉంది. చూడండి వై అంటే ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్స్? అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలనుకుంటారు హీరోయిన్స్ ఏదైనా. సో ఈ డిఫరెన్షియేషన్ అని మీకు నచ్చింది, ఏం నచ్చింది అసలు అంటే ఈ స్టోరీ ఓకే చేసేప్పుడు? యాక్చువల్లీ ఫుల్ బాబీ గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మామూలుగా ఒకరిని చూస్తే ఓకే వీళ్ళు ఇలా క్యారెక్టర్స్ చేశారు, సో ఫ్యూచర్లోనూ కూడా వాళ్ళని ఇలా క్యారెక్టర్స్తోనే కాస్ట్ చేద్దాం, బేసిక్లీ టైప్ కాస్టింగ్, రైట్? No matter how much you say it doesn't happen, you do one thing, everybody who sees you like that only, you can't change that. It's very difficult. Ade but Bobby garu ippudu like to reverse that on us, I feel is big credit. That just goes to show that his visualization is great. But ఏం నచ్చింది అని అడిగారు కదా, ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ నందిని నా క్యారెక్టర్ పేరు, యా, చాలా సాఫ్ట్ నేచర్డ్, వెరీ లైక్ మైల్డ్, వెరీ జెంటిల్, అలా ఒక క్యారెక్టర్. రియల్ లైఫ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. నేను రియల్ లైఫ్లో కొంచెం అది కెమెరా ముందు ప్లెజెంట్గానే, బట్ పరిస్థితి చూసి కూడా షీ కెన్ చేంజ్. అండ్ పుట్టింది పెరిగింది ఒక సింపుల్ మిడిల్ క్లాస్, చాలా హై వర్చ్యూస్ ఉన్న ఫ్యామిలీలో. దాని కాబట్టి చూస్తారు, ఐ మీన్ షీ సీజ్ అండ్ షీ అబ్జర్వ్స్, అండ్ ఎప్పుడో ఒకసారి ఇది సరిగా లేదు, ఇది జరుగుతుంది, ఈజ్ నాట్ ఓకే అని అనుకున్న, ఐ మీన్ వెన్ ఎవర్ షీ ఫీల్స్ లైక్ దాట్, అప్పుడు షీ కెన్ రియలీ టర్న్ అండ్ షీ కెన్ రియలీ చేంజ్ అండ్ ఫైట్. సో అలా ఒక క్యారెక్టర్. అండ్ ఎమోషనల్ డెప్త్ చాలానే ఉంది, ఎమోషన్ అండ్ పర్ఫార్మ్ చేయడానికి అగైన్ లైక్ ఎమోషనల్ ఆర్క్ ఇస్ మ్యాసివ్. సో నాకు అది చాలా నచ్చింది. అంటే మీరున్న తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ అని మాట్లాడక్కర్లేదు, ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ ఉంటేనే మీరు ఉంటారు అక్కడ అనేది మీరు ఆ ఇమేజ్ మీకు వచ్చింది మీరు చేసిన సినిమాల ద్వారా. కరెక్టేనే ఆ ఇమేజ్. ఎస్. అయితే మరి ప్రజ్ఞ మీరు ఎప్పుడు అంటే మామూలుగా జనరల్గా వితౌట్ మేకప్ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే నేను ఇవ్వడం కాంప్లిమెంట్ వేరు, ఒక అమ్మాయి ఇచ్చిందంటే అది ఇంకా వేరు అనమాట. సో మరి అలాంటి మీకు ఎలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇలా ఒక డీ గ్లామ్ రోల్, ఒక first time I played such a D-glam role. Means D-glam to another level only. Means D-glam is they has to put sand and mud on me also like that. I mean that the world is like that, you know. So to be a part of that world, I had to obviously makeup, hair, there was nothing. And on top of that also looking fair. I'm like, but this is how I wake up, you know. So then they had to like, I mean, obviously because of certain situations in the film, there were certain requirements. And honestly, when I heard the story first and my character, I was not sure how he's seeing me like that, because I only can't see myself like that. Sir, ఆ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారని ఎప్పుడు అడిగారా? I did get scared, but I didn't want to put doubt in his head. But in my head, I was like, are you sure? Means like, I don't know. But where we did a look test one day, just so that everybody is sure. And then the kind of changes he made me do on that day, the certain things that we tried, small little changes here, there, to make me fit into the world. And they were so passionate about this character and about this world that I was like, you know, I think I want to be a part of this world. And I will take up this challenge. And you know, I'm an actor. And I think as actors, we're always trying to do something different. Because I'm always doing really glamorous roles. And actually, if you see, in my last film, which released like a few months ago, which is a Hindi film, I'm the most glamorous. And there are some other terrific actors in the film. There's 2 other girls in the film. And I was the most glam because I'm just perceived like that. You know, I'm perceived as that girl. For Bobby to completely turn it around for me, I was like, you know, let's do this. When do actors get a chance like this to completely do absolutely poles apart characters within a span of like 6 to 8 months? I'm like, now that film is over, let's just do this, you know, because we also get bored of doing the same thing again and again.
right? So he saw me in this very different, unique, strong, powerful character, and I was like, let's take it up and let's hope people like our story and like me like this. ఎస్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మిమ్మల్ని అలా చూస్ చేసుకున్నారంటే హీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ విత్ అబౌట్ యూ. అంటే మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే యూ కెన్ పుల్ ఆఫ్ అనుకుంటేనే ఆయన క్యాస్ట్ చేస్తుంటారు కదా యాక్చువల్గా. సో ఆ ఛాలెంజింగ్గా తీసుకుని మీరు కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు.